ఈరోజు గొప్ప ఆత్మిక యుద్ధము మరియు ఆరాధన అనే ఉపదేశంతో రండి ఆత్మిక దృక్కోణం నుండి ఆరాధన సేవలు ఎంత ముఖ్యమైనవో పరిశుద్ధ గ్రంథం ద్వారా అధ్యయనం చేద్దాం. తద్వారా మనం దేవునికి మరింత పరిశుద్ధమైన ఆరాధనను అర్పించగలము. ఆరాధన అనగా దేవుళ్ళ మధ్య జరిగే యుద్ధం అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. మొలెకు, బయలు మరియు అషేరా వంటి అనేక దేవుళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. పరలోకంలో సాతాను దేవుని ప్రజలను భూమిపైకి త్రోసివేయబడేలా వారిని ఆకర్షించెను. ఇప్పుడు కూడా వాడు వారిని అన్య దేవులను ఆరాధించేలా మోసపుచ్చును. తద్వారా వారు పరలోకానికి తిరిగి వెళ్ళలేరు. సాతాను యొక్క లక్ష్యం అనగా వారు దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని తెంచివేయడం. మనం ఆత్మిక విషయాలు కాక భౌతికమైన విషయాలను మాత్రమే చూస్తాము. కాబట్టి మనం సులభంగా సంఘానికి వచ్చినప్పుడు మనం కేవలం స్తుతులు పాడతాము మరియు ప్రార్థనగా మనం సహజంగా చేసే విషయమని ఆలోచిస్తాము. ఏమైనప్పటికీ ఆత్మిక దృక్కోణములు ఇది దేవుళ్ళ మధ్యన యుద్ధము. ప్రతి ఒక్కరూ యుద్ధంలో మీరు శత్రువును ఓడించడంలో విఫలమైనట్లయితే మీరు మరణిస్తారు. కాబట్టి అది జీవితము లేక మరణము. ప్రతి ఒక్కరూ మన పాలపొంతులు 200 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. మనం 200 బిలియన్ల వస్తువులను కలిగి ఉన్నట్లయితే ఒకటి పొందుకున్నా లేక ఒకదాన్ని కోల్పోయిన తేడా ఉండదు. భూమి అంతలా ప్రాముఖ్యత లేనిది. అయినప్పటికీ దేవుడు తనను మాత్రమే ఆరాధించాలని మానవాళికి ఆజ్ఞాపించారు. కాబట్టి ఆయన మనకు ఈ ఆజ్ఞను ఎందుకు ఇచ్చును కారణాన్ని మనం పరిశీలించవలెను. మనం ఇతర దేవులను వెంబడించినట్లయితే మనం ఎక్కడికి వెళ్తాము? నాశనం మరియు నిత్య శిక్ష ఉన్న నరకానికి వెళ్తాము. 10 ఆజ్ఞలోకెల్లా ఆయన చెప్పిన మొదటి విషయం అనగా నిన్ను తప్ప వేరే దేవులు నీకు ఉండకూడదు. ఆయన హృదయపూర్వకంగా ఇలా అడిగాను. దేవుణ్ణి సేవించుటకు ఏమి అవసరము? ఆరాధన అవసరం. ఆరాధన యొక్క నిబంధనలు ఎవరు ఆరాధించబడుచున్నారో బట్టి మారుతుంటాయి. దేవుని సంఘము విశ్రాంతి దినమునకు ఎందుకు విలువనిస్తుంది? దేవుని సంఘము పస్కాని ఎందుకు విలువైనదిగా భావిస్తుంది? కారణం ఏమిటి? అది కేవలం నియామక తేదీలలో పండుగలను మరియు విశ్రాంతి దినమును ఆచరించడం గురించి కాదు. మనం దాన్ని ఆత్మికంగా చూసినట్లయితే అది ఒక ఆత్మిక యుద్ధంగా చూడవచ్చు. మనం పరలోకంలో చేసిన పాపాలను క్షమించుటకు దేవుడు ఈ లోకంలో కృత నిబంధన యొక్క సత్యాన్ని విస్తరిస్తున్నారు. ఇందువల్లనే ఆయన మనను వాక్యమును ప్రకటించుటకు బుద్ధిగంతముల వరకు వెళ్ళుమని చెప్పలేదా? ఈ కారణంగా మనం ప్రతి దేశంలో శ్రద్ధగా ప్రకటిస్తున్నాము. అయితే ఆరాధన ఎందుకు చాలా ముఖ్యమైనది? ఎందుకనగా మనం ఎవరిని సేవిస్తామో ఆరాధన నిర్ణయిస్తుంది. మనం దేవుని విశ్వసిస్తాము. మరి ప్రపంచంలోని అసంఖ్యాకమైన సంఘాలు కూడా దేవుని విశ్వసిస్తున్నాయని సమర్థించుకుంటారు. అయితే వారి ఆరాధన విధాన సంగతి ఏమిటి? తేదీలు కూడా భిన్నంగా ఉంటాయి. వారు పునరుత్థాన దినమును ఆచరించారని చెప్పినప్పటికీ పరిశుద్ధ గ్రంథం ప్రకారం మనం రొట్టెను విరుచున్నప్పుడు వారు గుడ్లు తింటారు. ఇది మనల్ని వారి నుండి వేరుపరచును. అయితే వారి ఆచరణలు దేవుని నుండి వచ్చినవా? అంతిమంగా వారు దేవుడిని కాకుండా ఇతర దేవులను ఆరాధిస్తారు. కాబట్టి ప్రవక్త అయిన ఎహెజ్కేలు వారిని హేయమైన వారు అని పిలిచారు. ఎందుకనగా వారు తమ పెదవులతో దేవుణ్ణి మొరపెట్టెదరు, కానీ తమ క్రియల చేత వారు ఆయనను నిరాకరించారు. అపద దేవులందరూ ఆరాధన ద్వారా ప్రజలను తమను ఆరాధించేలా చేస్తారు.
섬기게 하고 있습니다. ఈ లోకంలో ప్రజలు అర్పణలను ఏర్పాటు చేసి పూర్వీకుల ఆత్మలను ఆరాధించుటకు సాగిలపడరా? 그런 어떤 దేవుని ఆరాధించే విధానం అది కాదు. 그건 하나님 ప్రపంచంలో అనేక దేవుళ్ళు మరియు అనేక ప్రభువులు ఉన్నారు. 세상에 많은 신과 అలాంటి ఆచరణల ద్వారా 수많은 그 신들이 వారు మన ఆత్మలను 그런 것을 통해서 కొల్లగొట్టును. 우리 영혼을 노력하고 మనం 3వ డైమెన్షన్ లోకంలో జీవిస్తున్నందున మనం ఇది కేవలం ఇంట్లో కుటుంబాలు చేసే కార్యమని అనుకుంటాము. 생각할지 모르겠습니다. కానీ ఆత్మిక దృక్కోణంలో 입장에서 보면 ఇది దేవుని సేవించే మార్గం కాదు. 그런 예법이 아니죠. 여러분 ప్రతి ఒక్కరూ 굉장히 참 ఆరాధన చాలా ముఖ్యమైనది. 예배 안에 ఆరాధన గురించి యేసు మనకేమి బోధించారు? 주셨나요? ఆయన మనకు మీ పూర్ణ హృదయంతో అని బోధించారు. 주셨습니다. మీ పూర్ణ ఆత్మతో అని ఆయన బోధించలేదా? 주지 않았습니까? ఆయన మనకు మీ పూర్ణ మనసుతో అని బోధించారు కదా? 이렇게 해서 하나님 ఇది మొదటి మరియు గొప్పదైన ఆజ్ఞ. 가장 크고 첫째 되는 계명이다. ఇది మత్తయి 22వ అధ్యాయంలో 그렇게 వ్రాయబడలేదా? మన పరిశుద్ధ ఆత్మీయములో వచ్చిన యేసు యొక్క కృత పేరైన 예수 క్రీస్తు అన్సహం గారిని మరియు నూతన యెరూషలేము పరలోకతలని విశ్వసించే వారము. 하늘 어머니를 신앙하고 있는 신앙인들입니다. 성경의 కాబట్టి 가르침을 따라서 మనం పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా 가야만 되는 జీవించవలెను. 또 예배 రండి, ఆరాధన ద్వారా దేవుడు సమాధానం ఇస్తారని పరిశుద్ధ గ్రంథం ద్వారా నిర్ధారించుకుందాం. మొదటి రాజులు 18వ అధ్యాయం 28వ వచనంలో 850 అబద్ధ ప్రవక్తలు మరియు ఏలియా మధ్య ఆత్మిక యుద్ధాన్ని చూస్తాము. 대결을 벌이고 있습니다. అది నిజమైన దేవుడు యెహోవాన లేక బయలున అని నిర్ణయించుటకు, 참신인지 하늘에서 బలి అర్పణలను దహించుటకై పరలోకం నుండి 벌려놓은 అగ్నిని పంపించిన దేవుడే 태우는 నిజమైన దేవుడని వారు అంగీకరించారు. 하는 것을 확인토록 하자 말이죠. 그렇게 해서 అబద్ధ ప్రవక్తలు మొదట ప్రారంభించారు. 시작하는 장면인데요. రండి 28వ వచనం చూద్దాం. వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తం కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచునుండిరి. 방식대로 మరో మాటలు చెప్పాలంటే 까지 칼과 వారి ఆరాధన విధానం చొప్పున ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు 진언하며 వారు ప్రకటన చేయించి వచ్చిరి గాని మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చిన వాడైనను లక్ష్యం చేసిన వాడైనను లేకపోయాను. 하는 자도 없고 아무 돌아보는 자도 없더라라고 했습니다. విషయం ఏమనగా వారు తమ స్వంత ఆచారం ప్రకారంగా చేశారు. 따라서 그렇게 했다는 것입니다. 그 వారు తమ దేవులను ఆరాధించే విధానం ప్రకారం రక్తం వచ్చే వరకు తమంతట తాము కోసుకొని 그 몸을 బయలును మరియు అశర విగ్రహాన్ని పిలిచారు. 그들이 섬기는 바알을 부르 కానీ సాయంకాలపు బలి అర్పణ సమయం వరకు 저녁 సమాధానం పొందలేదు. 아무런 응답이 없었습니다. 30వ వచనము. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమయ్యి నీ నామము ఇజ్రాయేలుగునని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమును ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టునంత లోతుగా కందం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అదైన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చూడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగు చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లిపారెను. మరి అతడు కందకము నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున. అది మన మధ్యాహ్నకాల ఆరాధన సేవను సూచించే సాయంకాల బలి సమయము. అచ్చట ఉదయకాల బలి అర్పణ మరియు 저녁 소재가 있죠. సాయంకాల బలి అర్పణ లేదా? 하나님을 섬기는 자들에게 దేవుని సేవించే వారికి ఇవి అవసరమైన సమయాలు. అందుకని మనం ప్రతి సంవత్సరం మరియు ప్రతి వారం నిర్ణీత సమయంలో ఆరాధన సేవలు కలిగి ఉన్నాము. 바로 거기에 있는 것이죠. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త యగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాం, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, 여호와여 ఇజ్రాయేలు మీద మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నీ నీ సేవకుడై ఉన్నావనియు ఈ కార్యములను నీ సెలవు చేత చేస్తావనియు ఈ దినమున కనపరచుము. 일을 행하는 것을 오늘날 알게 하옵소서. 여호와여 యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవానైనా నీవే దేవుడివై ఉన్నావనియు నీ వారి హృదయములను నీ తట్టుకు తిరిగి చేయదు అనియు
ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగు నా ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకరిని తప్పించుకుని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకునుడని వారికి సెలవేయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. మనం కరిమెల పర్వతంపై గల ఈ యుద్ధాన్ని భౌతికమైన విషయంగా చూడకూడదు. మనకు పాఠం బోధించుటకై దేవుడు దీన్ని సిద్ధం చేయలేదా? వారి కట్టడల ప్రకారంగా ఇతర దేవులను సేవించే వారి నుండి తన విధులను పాటిస్తూ దేవుని సేవించే వారిని దేవుడు వేరు చేశారు. 섬기는 자들을 하나님께서 확연히 이렇게 구분 지으시고 갈라 놓으셨습니다. అచట ఆరాధన జరిగింది. 예배가 있었습니다. సాయంకాల బలి అర్పణ సమయంలో ఏలియా దేవునికి ప్రార్థన సేవను అర్పించాడు. 하나님께 기도의 예배를 మరియు బయలు ప్రవక్తలు తమ కట్టడల ప్రకారంగా తమ సొంత ఆచారాలను 규례를 따라서 నిర్వహించుకున్నారు. 집행했던 것이죠. ఈనాడు అసంఖ్యాకమైన సంఘాలు ఉన్నప్పటికీ దేవుని చేత ఆజ్ఞాపించబడిన ఆరాధన కట్టడలు ఎక్కడ కనబడవు. 찾을 수가 없습니다. హేజ్కేలు ప్రకారం వారు ఆలయంలో ఎవరిని ఆరాధిస్తారు? 몸은 వారు దేవుని మందిరంలో ఉన్నారు, అయినను వారు సూర్యదేవుడిని ఆరాధిస్తారు. 하나님의 성전에 있으면서 ఇవి హేయమైన క్రియలు. 경배하고 있더라. 이게 కొందరు 이상한 어떤 일들이다. దేవుని సంఘం శనివారం మందు 하나님의 교회는 విశ్రాంతి దినమును ఎందుకు ఖచ్చితంగా ఆచరిస్తుంది? 예배를 드리고 వారు ఉదయకాలం మరియు మధ్యాహ్న సమయములలో ప్రార్థన సమయాలను ఎందుకు ఆచరిస్తారు? 왜 그렇게 합니까? మనం ఎప్పుడైనా ప్రార్థించలేమా 아무 때나 기도하면 అని అడుగుదురు. 언제든지 기도는 많이 ఏ సమయంలోనైనా ప్రార్థించడం మంచిది. 이 시간 ఏమైనా ఈ ప్రత్యేకమైన ప్రార్థన సమయాలను మనం 기도가 మినహాయించకూడదు. ఎందుకనగా ఇది దేవుని యొక్క ఆజ్ఞ. 하나님께서 정해 주신 규례이기 때문에 ఆ బోధనలను దాటవేయుటకు సాతాను అనేక మోసపూరిత పద్ధతులను ఉపయోగిస్తుంది. 간교하고 교묘한 내용들을 많이 사용합니다만 రండి మత్తయి 4వ అధ్యాయం తెరుద్దాం. 열어보겠습니다. మత్తయి 4వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాయబడెను. 그때에 예수께서 అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమును కొనిపోబడెను. 광야로 가사 40일을 밤낮 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా 시험하는 자가 예수께 나와 ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే 아들이었던 ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. 떡덩이가 되게 하라. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. నేను 모든 말씀으로 살 것이라 하였느니라. 사단은 సాతాను మనను భౌతిక విషయాలపై దృష్టి పెట్టేలా మోసపుచ్చును. 합니다. 이러다가 నేను ఏమి పొందకుండా నా సమయాన్ని వృధా చేస్తున్నానా? 없이 세월만 허송세월하는 것이 아닌가 సాతాను మనల్ని అలాంటి పాపపు తలంపులు కలిగి ఉండేలా నడిపించును. 만드는데요. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. 살 것이 ఇదెందుకనగా మనం నిత్య పరలోక రాజ్యమును కలిగి ఉన్నాము. 2:5 వచనం చూద్దాం. 보시면 이 예마귀가 అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమును ఆయన తీసుకుని పోయి 성전 꼭 దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి 가로되 నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, 뛰어내리라. ఆయన నిన్ను గూర్చి తన దూతలాగా ఆజ్ఞాపించును. 저가 너를 위하여 నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని 받들어 వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. 않게 하리로다 하였나니라. అందుకే యేసు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. 하였느니라 하시니 మరల అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయన్ను తోడుకొని పోయి 높은 산으로 ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి 영광을 보여 가로 నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల 내게 엎드려 వీటన్నిటిని నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, 내게 예배하면 మరో మాటలో చెప్పాలంటే మీరు నాకు ఆరాధన అర్పించినట్లయితే 말씀하시되 어떻게 하라고요? యేసు వానితో ఆయన ఏం చెప్పాను? 기록되어 సాతాన పొమ్ము, 주 너희 ప్రవీణి నీ దేవునికి మృక్కి ఆయన మాత్రము సేపవలనని వ్రాయబడి ఉన్నది. నన్ను 하였나니라 하고 있습니다. ఆరాధన అంతా దేవునికి అర్పించబడవలను, కానీ సాతాను కాదు అని యేసు ఉద్దేశం. 너희 같은 그런 잡신들에게 이렇게 하는 예배가 아니다 말이에요. అయితే ఈనాడు ప్రపంచ గ్రామములో 이 지구촌에는 లక్షలాది దేవుళ్ళు ఉన్నారు. 개 신들이 존재하고 있습니다. 특히 ముఖ్యంగా 일본 가보니까 నేను భారతదేశాన్ని సందర్శించినప్పుడు పాస్టరల్స్ బృందం నన్ను భారతదేశంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో మీకు తెలుసా అని అడిగారు. సుమారు 100 మంది దేవుళ్ళు. బహుశా నేను సమాధానమిచ్చాను 1 మిలియన్లకు పైగా ఉన్నారని వారు చెప్పారు.
ఈ ఒక్క దేశంలోనే 100 మిలియన్లకు పైగా దేవులు ఆరాధించబడడం నేను ఆశ్చర్యపోయాను. 하고 하니까 깜짝 놀랐습니다. అనేక మంది దేవులు అసంఖ్యాకమైన ప్రజల ఆత్మలను మింగివేస్తున్నారని నేను అనుకున్నాను. 것들을 갉아먹고 있구나 말이에요. మతపరమైన విషయాలతో 그런 పెనవేసుకున్న అనేక అంశాలు ఉన్నాయి. 것이 굉장히 참 많더라는 것입니다. మత్తయి 4వ అధ్యాయంలో మొదటి మరియు రెండవ శోధనలు విఫలమైనప్పుడు 첫 번째, 두 번째께 안 되니까 సాతాను యేసుకు అన్ని రాజ్యాలను మరియు వాటి వైభవాన్ని చూపించి నీవు సాష్టంగా పడి నన్ను ఆరాధించినట్లయితే ఇవన్నీ నీకు ఇచ్చేదనని చెప్పారు. 이 모든 것을 సాతాను 다 줄 것이다. తను ఆరాధించబడటానికి తన ప్రయత్నాలన్నింటినీ ఉంచును. 목숨을 걸고 있습니다. 우리가 మనం తప్పక విశ్రాంతి దినమును ఆచరించవలనని ప్రజలకు బోధించుటకై 지켜야 된다는 మనం ఎందుకు పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రతి వచనం ద్వారా పరిశోధిస్తాము? 말씀이라는 것만 పరిశుద్ధ గ్రంథము 이대로 하느냐 이겁니다. దేవుని వాక్యమని మాత్రమే వారికి తెలుసు. వారు దానిని గైకొనడం లేదు. 다른 신을 వారు ఇతర దేవులను ఆరాధిస్తున్నందున ఈ సమస్యలు తలెత్తుతాయి. ఇందువల్ల దేవుడు మనకు తన ఆజ్ఞలను ఇచ్చును. 명을 주시는 이유를 రండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 9వ వచనము. 오직 너는 అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులరా చూచిన వాటిని మరువకుండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయముల నుండి తొలగిపోకుండునట్లును 두렵건대 నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. 그 일들을 నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును 너는 그 일들을 వాటిని నేర్పి 내 아들들과 నీ హోరేబులో 아들에게 알게 하라. నీ దేవుడైన యెహోవా సన్నిధిని 호렙 산에서 내 하나님 여호와 앞에서 నిలిచి ఉండగా 여호와께서 내게 వారు ఎవరిని ఆరాధించడం నేర్చుకుంటారు? 위하여 백성을 모으라. నేను. 내가 그들에게 ఇక్కడ 내 말을 들려서 ఎవరు మాట్లాడుచున్నారు? దేవుడు. 세상에 కాబట్టి వారు దేవుని ఆరాధించడం నేర్చుకునవలని వ్రాయబడెను. 나 ఈ భూమిపై మన సమయమందు మనం దేవుని ఎలా ఆరాధించవలెనో నేర్చుకోవలెను. 배우게 యెహోవా నా ఇద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ 어떻게 경외해야 되는지 어떻게 నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి 그 자녀에게 నా మాటను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపము. చివరకు సినాయి పర్వతం వద్ద దేవుడు వారికి 주신 말씀이 తన నియమాలను ఇవ్వడానికి ఇది కారణం కాదా? 그 하나님의 율례와 규례와 법도 아니겠습니까? కాబట్టి మన జీవితపు దినములన్నిటిలో దేవుడు తన కట్టడలను గుర్తించుకోవాలని చెప్పారు. 집에 మీరు ఇంటి వద్ద కూర్చున్నప్పుడు మరియు మీరు రహదారి వెంబడి నడిచినప్పుడు మీ చేతులకు వాటిని మీరెక్కడ కట్టుకోవలను? 기호로 గుర్తులుగా వాటిని కట్టుకోండి మరియు మీ నుదుటి మధ్యన అవి బాసికం వలె ఉండవలెను. 그만큼 잊어버리지 않도록 하나님께서는 తన ఆజ్ఞను మనం ఎన్నటికీ మరిచిపోకుండా ఉండేలా దేవుడు మానవాళికి ఈ సూచనను ఇచ్చారు. 하신 것입니다. ఏమైనప్పటికీ సాతాను చాకచక్యంగా నియామక కాలములను మరియు ఆజ్ఞలను మార్చెను. 법을 변개시키고 없애고 పేర్లు అలాగే ఉన్నప్పటికీ వాడు సారాన్ని పూర్తిగా మార్చివేశాడు. 엉뚱한 다른 것으로 바꿔버리는 컴퓨터 కంప్యూటర్కు బదులుగా కంప్యూటర్ ప్యాకేజింగ్ లోపల బేస్బాల్ ఉన్నట్లయితే ఏమవుతుంది? ఇది ఆటంకపరుస్తుంది. 하고 당혹스럽습니다. చుట్టడం క్రైస్తవ మతానికి చెందినది కానీ విషయాలు సూర్యదేవుని ఆరాధన కొరకు 태양신 숭 అయినట్లయితే అదెంత తికమక్కగా ఉంటుంది. 있다면 이 또한 얼마나 참 황당하고 황망하겠습니까? మత్తయి 4వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా సాతాను తనను యేసును కూడా ఆరాధించేలా శోధించుటకు ప్రయత్నించాను. 사단을 경배하는 쪽으로 인도하기 위해서 시험을 걸었던 అయితే 존재였습니다. దేవుని ప్రజలు ఎంత సులభంగా శోధింపబడగలరు? 하물며 우리 백성들이야 얼마나 쉽게 그렇게 속일 수가 있겠습니까? ఇందువల్లే 이래서 మనం దేవుని వాక్యమునకు అంకితం అవ్వాలనని దేవుడు మనకు చెప్పలేదా? 말씀에 మనం అలా చేయడంలో విఫలమైనట్లయితే ఇది దేవుని నియమమా కాదా అని మనం తికమక పడతాము. 혼란이 오기 때문에 하나님께서 2000 సంవత్సరాల క్రితం దేవుడు కృత నిబంధన యొక్క కట్టడలను తెలియజేశారు. 전에 알리시고 ఏమైనప్పటికీ దాదాపు 4వ శతాబ్దంలో విశ్రాంతి దినం మరియు పస్కా కొట్టివేయబడెను. 새 언약이 없어지니까 కృత నిబంధన అదృశ్యం కావడంతో ఈ లోకంలో జీవపు వెలుగు ఇక ఉనికిలో లేకుండెను. ఈ కారణం వల్ల ఎవరు రావలేను. దేవుడు వస్తేనే తప్ప ఎవ్వరూ సాతానును జయించలేరు. 이길 수 있는 존재는 없습니다. దేవుడు మాత్రమే ఈ కార్యమును నెరవేర్చగలరు. ఆరాధన కట్టలన్నిటినీ పునరుద్ధరించుటకు దేవుడు ఈ భూమిపైకి వచ్చారు. 예배를 되찾아오셨습니다. దేవుని 그 누구도 이 ఎలా 세상에 సేవించాలో ఎవరికీ తెలియకుండెను. 섬기는 법을 몰랐습니다. కాబట్టి దేవుడు కృత నిబంధన యొక్క విశ్రాంతి దినమును, పస్కాను, 307 పండుగలను మరియు కృత నిబంధన యొక్క సీనును పునరుద్ధరించారు. 3차 7개 절기를 찾아주시고 కృత నిబంధన యొక్క నిజరూపమైన పరలోక తల్లి నూతన యెరూషలేమును
새 예루살렘 తండ్రి బయలుపరిచినందున 우리 자녀들에게 ఈ లోకంలోని 주셔서 శివునులన్నీ తండ్రి మరియు తల్లి యందు 지구촌 ఒకే విధమైన విశ్వాస మార్గాన్ని 하나의 어떤 그 నడవటం లేదా? 걸어가고 있지 않습니까? మనం గైకొనే బోధనలన్నీ పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. 성경에 찾아보면 다 있습니다. విశ్రాంతి దినం మరియు పస్క కనబడను. 있죠. 유월절이 나오죠. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం పొందటం కూడా కనుగొనబడను. 다 나오지만 ఇది పరిశుద్ధ గ్రంథంలో కనుగొనబడినప్పటికీ ప్రజలు దీన్ని గ్రహించరు. 저들이 보기는 దేవుడి వాక్యాలలో వ్రాయబడినట్లుగా వారు ఆత్మికంగా గ్రుడ్డివారు. 마음은 있지만 깨닫지 못하는 그런 이제 చూచియున్నను చూడరు, 소경과 다를 వినియున్నను వారు వినకలేక గ్రహించరు. 예, 우리가 또 확인할 수가 있는 것입니다. 예, 이 8 బిలియన్ల జనాభా ఉన్న 참 ఈ ప్రపంచ గ్రామంలో దేవుడిని ఆరాధించే ఏకైక స్థలం 하나님께 예배하는 ప్రపంచ పరిచర్య సంస్థ దేవుని సంఘమని మనం పరిగణించినప్పుడు మనం ఎంత గర్వంగా భావిస్తామో. 얼마나 우리가 자부심이 느껴집니까? 그래서 కాబట్టి 자부심과 ఎల్లప్పుడూ 거부심을 గర్వించండి. 잘못된 점들을 알려 మనం వారి అపార్థాన్ని సరిదిద్దాలి. తద్వారా వారు జీవపు సత్యం యొక్క వాక్యములను వినగలరు. 소개를 또 వారికి మరియు మనకు మధ్య తేడా 하겠습니다. ఆరాధన సేవలో ఉన్నది. 예배가 다릅니다. ఆరాధన భిన్నమైనది అని మనం చెప్పినప్పుడు ఎవరు భిన్నమైన వారు? మనం ఆరాధించే దేవుడు భిన్నమైనది. మన దేవుడు పరిశుద్ధ గ్రంథమును నమోదు చేసిన వారు. ఆ రోజులలో భూమి ఆకాశములను సమస్తమును ఎవరు సృష్టించారు? 창조하신 바로 그 하나님이 누굽니까? ఆయన మనం సేవించే దేవుడు. 우리의 모든 మన క్రియలన్నీ పరిశుద్ధ గ్రంథములో 성경에 నమోదు చేయబడ్డాయి. 나와 있으니까 알 수 있습니다. 그러나 మరోవైపు 지키는 사람들, ఆదివారపు ఆరాధనను ఆచరించే, క్రిస్మస్ జరుపుకొని మరియు సెలవులు నిలబట్టే వారి ఆరాధన ఆచారాలన్నీ మనం ఎక్కడ కనుగొనగలము? ఇతర దేవులలో వారి ఆరాధన యొక్క ఆధారాన్ని మనం కనుగొనవచ్చు. 있습니다. 그래서 세상에 온갖 ఈ లోకంలో మనకు సమస్త మహిమ మరియు 온갖 ఖ్యాతి అర్పించబడినప్పటికీ 다 준다고 해도 యేసు మీ ప్రభువైన దేవుడిని మొక్కి ఆయనను మాత్రమే ఆరాధించండి అని చెప్పారు. 예수가 전부 ఈ లోకపు విషయాలు ఒక్క క్షణం మాత్రమే నిలిచి ఉంటాయి. 것을 예수님께서 ఈ కారణంగా యేసు మనకు నిత్యమైన వాటి గురించిన వాక్యములను ఇచ్చారు. మరి నిజమైన దేవుడిని ఆరాధించడం ద్వారా మనం దాన్ని కనుగొనగలమని బోధించారు. 알려주셨던 것이죠. 2 హెజ్కేలు 36వ అధ్యాయం 25వ వచనం వద్దకు వెళ్దాం. 25절부터 말씀을 살피도록 하겠습니다. ముప్పై 36వ అధ్యాయం 25వ వచనంలో ఇలా వ్రాయబడెను. 맑은 물로 너희에게 మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. 또새 영을 నూతన హృదయము నీకిచ్చేదను. 두고 నూతన స్వభావం మీకు కలుగజేసేదను. 너희에게 주되 రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుడిని మీకు ఇచ్చేదను. 부드러운 నా ఆత్మను మీ యందుంచి 또내 ఆయన మనల్ని ఏమి చెట్టుకు ప్రేరేపించును? 너희로 뭘 행하게 한다고 నా కట్టడలను అనుసరించి వారిని గాను 율례를 నా వీధులను గైకొని వారిని గాను మిమ్మను చేసేదను. 율례를 지켜 행할지라 하였습니다. మనం 하나님께서 주시는 దేవుని కట్టడలను గైకొన్నప్పుడు ఆయన మనల్ని తన ప్రజలుగా గుర్తించును. 지키게 될 때, మరి ఆయన మన దేవుడై ఉంటారు. 그래서 너가 내 백성이고 내가 너희 하나님이다고 이렇게 28వ వచనం దేవుడు తనతో మన సంబంధాన్ని గుర్తించడాన్ని వర్ణిస్తుంది. 인정을 해주시는 장면이 రండి కొనసాగేదా. 계속 한번 보도록 합시다. నేను మీ పితరులకిచ్చిన దేశంలో 저에게 준 땅에 మీరు నివసించెదరు. మీరు 뭐가 된다고요? మీరెవరై ఉందరు? నా జనులై ఉందరు. 어떻게 할 때 말입니까? దేవుని యొక్క ప్రజలుగా మాటకు మనం ఏమి చేయవలెను? 네가 내 규례를 27వ వచనం 행할지라 నా వీధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. 백성이 되고 나는 మీరు నా నియమాలను గైకొన్నప్పుడు మీరు నా జనులై ఉందరు, నేను మీ దేవుడినై ఉందును. ఈ రోజులలో 우리 주위에 수많은 దేవుని విశ్వసిస్తున్నామని చెప్పుకునే అసంఖ్యాకమైన సంఘాలు ఉన్నాయి. కానీ దేవుని సేవించటకు వారికి కట్టడలు లేదా పండుగలు లేవు. 없고, 규례도 없고 법도도 없고 బాప్తిసం యొక్క నియమం నుండి ఆ సంఘాలు దేవుని చేత ఇవ్వబడిన ఏ బోధనను కలిగి ఉండలేదని 하나님께서 మనం నిర్ధారించుకోవచ్చు. 내용이 하나도 없다는 사실을 확인할 수가 있습니다. 절대 దేవుని నియమాలు కానీ వాటిని మనం ఎన్నటికీ అంగీకరించకూడదు. 예, 그래서 25వ వచనంలో వ్రాయబడినట్లుగా దేవుడు 주신 말씀과 같이 మీ మలినములన్నిటి నుండి మరియు మీ విగ్రహములన్నిటి నుండి 성김에 대해서 నేను మిమ్మల్ని శుద్ధి చేసేదను అని సెలవిస్తున్నారు. 정결함을 받을 때 అప్పుడు 내가 내 신을 너희 속에 두고 దేవుడు తన విధులను 내 율례를 행하게 할 것이다. వెంబడించేలా తన ఆత్మను ఉంచును. 율례대로 వారు దేవుని కట్టల ప్రకారం నడుచుచున్నారా లేదా
దీని ద్వారా వారు దేవుని ప్రజలలో కాదు మనం తేడాను గుర్తించగలము. 분별할 수 있는 것입니다. 하나님의 దేవుని ప్రజలు దేవుని కట్టడల ప్రకారంగా ఆరాధిస్తారు. 예배를 하는 사람들입니다. మనం ఎన్నటికీ విశ్రాంతి దినపు ఆరాధనను తేలికగా తీసుకోకూడదు. 그때 가볍게 여기면 안 됩니다. అది 7వ దినం కనుక అది కేవలం ఆరాధన దినముగా పరిగణించకూడదు. 다가 아니고 కొందరు వ్యక్తులు మనం దేవుని ఆరాధించినంత కాలం అది శనివారమైనా లేక ఆదివారమైనా పర్వాలేదు కదా అని అంటారు. ఇది ఆమోదయోగ్యమైనదిగా అనిపించవచ్చు. 그러나 ఏమైనా దేవుడు 7వ దినమును నియమించటం వెనుక ఒక కారణం ఉండి ఉంటుంది కదా. 이유가 있고 뜻이 있지 않겠습니까? దేవుడు ఆది నుండి అంతమును ముందే చూచుచు మానవుల కొరకు స్వార్థ కార్యమునంతా నిర్వహిస్తున్నారు. 하시고 인류의 구원사를 이끌어 가시고 계시는데 కాబట్టి ఒక రోజు లేదా ఒక సెకండ్ ముందు కూడా ఊహించలేని కన్నులు గల ప్రజలు దాన్ని తప్పుగా వివరించటం తప్పు. 그릇된 해석이 개입돼서는 안 된다. హెజ్కేలు 36లో దేవుడు నేను మీ యందు నా ఆత్మను ఉంచెదను 내 신을 మరియు నా వీధులను గైకొనేలా మరియు నా నియమాలను జాగ్రత్తగా గైకొనేలా 할 것이다. మిమ్మల్ని ప్రేరేపించదని అని చెప్పారు. 뜻이었습니다. ఇది దేవుని చిత్తము. 하나님께서 రెడ్డి దేవుడు మనను ఆయన కట్టడలు వీధులు మరియు నియమాలను మాత్రమే పాటించటకు సూచించారని నిర్ధారించుకుందాం. 확인해 봅시다. రెండు లేవియకాండం 18వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మీరు నివసించిన ఐగుప్తు దేశచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశచారము చొప్పున మీరు చేయకూడదు. 어떻게 해요? మీరు ఏం చేయకూడదు? 행하지 말라고 했습니다. వారి కట్టడలను బట్టి నడవకూడదు. 애굽 땅의 어떤 풍속 మీరు ఐగుప్తు యొక్క ఆచారమును కనాని యొక్క ఆచారములను పాటించకూడదు. అయితే మీరు ఏమి గైకొనవలెను? 오직 4వ వచనము. 4절입니다. మీరు నా విధులను గైకొనవలెను. 나의 법도를 నా 쫓아 కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరించవలెను. 대로 행하라. ఐగుప్తులో ఐగుప్తు దేవులను ఆరాధించే పద్ధతులు ఉండెను. 그런 어떤 మరియు కనానులో కనాను విగ్రహాలను ఆరాధించే పద్ధతులు ఉండెను. 우상들을 또 숭배하는 그런 어떤 제도가 있고 그런 또 생활 속에 풍습들이 있고 అయినప్పటికీ 너희는 어디를 తన ప్రజలు ఎల్లప్పుడూ తన వీధులను కట్టడలను మరియు 내 법- నియమాలను గైకొనవలనని దేవుడు ప్రాముఖ్యత వహించుచున్నారు. 그들 속에도 하나님 దేవుడు పరలోకం నుండి క్రిందికి చూచినప్పుడు తను ఆరాధించే వారు ఉన్నారని ఆయన ఈ విధంగా తెలుసుకోగలరు. 전부 이제 아시게 될 것입니다. రండి 5వ వచనంతో కొనసాగిద్దాం. 나의 규례와 మీరు నా కట్టడలను నా వీధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు ఆ వ్యక్తికి ఏమి జరుగును? వారు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. 영적 ఆత్మిక దృక్కోణం నుండి ఆరాధన అన్నది ఒక గొప్ప ఆత్మిక యుద్ధం. 큰 전쟁입니다. మనల్ని ఇతర దేవుల యొక్క నియమాలను పాటించేలా చేయుటకు, మన హృదయాలను దేవుని నుండి మళ్లించుటకు సాతాను ప్రయత్నిస్తుంది. 그 법도를 또 따르도록끔 쫓도록끔 그렇게 행하는데요. అరణ్యంలో 40వ సంవత్సరంలో ఇజ్రాయేలు శోధనలో పడిపోయారు మరియు 24,000 మంది మరణించారు. అరణ్యంలో 40వ సంవత్సరం అనగా కనాను వారి కనుల ఎదుటనే ఉండెను. అలా జరగలేదా? 바로 눈앞에 있을 때입니다. 안 그렇습니까? 이제 조금만 వారు 가나안 땅에 పస్కాను ఆచరించి ఎరికోను జయించబోచున్నారు. 정복해서 들어가 కనాన్లో ప్రవేశించడానికి కొద్దిగా ముందు 다른 신을 వారి ఇతర దేవులను ఆరాధించారు. 발생이 되어 버린 것입니다. రండి ద్వితోపదేశ కాండము 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి ఇశ్రాయేలులారా, దేవుని ప్రజలు ఏం చేయవలెను? మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించునన్ను వినుడి. ప్రవక్తలు దేవుని యొక్క కట్టడలను మరియు నియమాలను నిరంతరంగా ఎందుకు బోధించారో మనం గ్రహించవలెను. మానవాళిపైకి తన ఆశీర్వాదాలు వచ్చే వరకు ఆత్మిక లోకంలో అదృశ్యమైన అనేక సంఘటనలు జరుగును. కనుక దేవుడు మనకు తన కట్టడలను మరియు నియమాలను గుర్తు చేయును. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించున్నాను వినుడి. 2వ వచనము. మీ దేవుడిని యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలపకూడదు, దానిలో నుండి దేన్ని తీసివేయకూడదు. బయల్పాయోరు విషయంలో యెహోవా చేసిన దాన్ని మీరు కనులారా చూచితిరి కదా. దేవుడు ఎలాంటి ప్రజలను నాశనం చేశారు? బయల్పాయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడిని యెహోవా నీ మధ్యను ఉండకుండా నాశనం చేశాను. వారు విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తిని వ్యభిచారానికి పాల్పడ్డారు. 그런 여인들과 더불어서 음행하고 말이에요.
దేవుడు వారందరినీ నాశనం చేశారని వ్రాయబడెను. 전부 하나님께서 진멸을 하셨다고 했습니다. బిలాము యొక్క దుష్ట పన్నగాలు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి. కానీ మనం ఈ సంఘటనను సమయాన్ని చూసినప్పుడు అది వారి 40 సంవత్సరాల ప్రయాణం యొక్క చివరి క్షణాల్లో జరిగినది. 광야 40년 생활의 마지막 순간이었다는 것입니다. 우리도 కాబట్టి 깨어 있어야 되겠죠. మనం కూడా మరింత మెలకువగా ఉండవలెను. 조금이라도 రండి, మన విశ్వాసం దేని విషయంలోనూ కదిలిపోకుండా 흐트러지지 아니하는 మనం రక్షించుటకు ఈ భూమిపైకి వచ్చిన ఎలోహిం దేవుని యొక్క బోధనలను అంతవరకు సానుకూలంగా పాటిద్దాం. 말씀을 끝까지 తద్వారా మనం ఎల్లప్పుడూ దేవుని నియమాలలో 하나님의 율례와 규례와 법도 안에 నివసించగలము. 거할 수 있는 우리가 되어야 되겠습니다. 그 మనం ఆ మార్గం నుండి తప్పుకున్నట్లయితే 다른 신을 మనం మరొక దేవుడిని ఆరాధిస్తాము. 그래서 하나님께서는 కాబట్టి దేవుడు ఎలా మనల్ని సృష్టించును? 어떻게 만드신다고요? మనల్ని ఒకటిగా చేటుకు ఇది తన శరీరం మరియు రక్తం అని చెబుతూ దేవుడు పస్కా రొట్టె మరియు ద్రాక్షరసమును అనుమతించారు. 하시고 이것이 내 మనము దేవుని యొక్క మందిరము, ఎందుకనగా దేవుని శరీరం మరియు రక్తము మనలో ఉన్నాయి. 성전이라고 고린도전서 ఇది 1 కొరింథీలు 3:16 సెలవేయటం లేదా? 너희가 మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? 하나님 ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వారిని పాడు చేయను. 하실 것이다 말이에요. పరిశుద్ధ గ్రంథంలోని ఈ గంభీరమైన బోధనను గుర్తించుకుంటూ మనం దేవుని ఆజ్ఞలు మరియు బోధన ప్రకారం 하셔서 విశ్వాస జీవితం జీవించాలని మరియు 준행하는 మన పూర్ణ హృదయంతో, 의 길을 온전히 మన పూర్ణ ఆత్మతో, 이 각오 మన పూర్ణ బలంతో 마음을 다 దేవునికి భయపడాలని 목숨을 다하고 నిర్ణయించుకోవలెను. 하나님을 정성껏 힘써 경외하며 아버지 어머니 తండ్రి మరియు తల్లి యొక్క స్వార్థ కార్యంలో పాల్గొనడం ద్వారా శివుని కుటుంబ సభ్యులందరూ అలాంటి దృఢ నిశ్చయంతో ఈ మార్గంలో సంతోషంగా నడుస్తారని నేను ఆశిస్తున్నాను. 예배는 ఆరాధన ముఖ్యమైనది. 그 예배를 통해서 ఆరాధన ద్వారా మనం ఆయనను సేవిస్తున్నాము లేక సాతాను లేక ఇతర అన్య దేవులను సేవిస్తున్నాము దేవుడు వెంటనే గుర్తించును. 그걸 금방 అందుకని మనం మార్గ మధ్యంలో ఉన్న లేక ఇంట్లో ఉన్న మన పిల్లలకు దేవుని యొక్క కట్టడలను మరియు నియమాలను బోధించమని పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞానోదయం చేయును కదా. 해야든지 내 자녀들에게 부지런히 가르치라고 మనం తండ్రి మరియు తల్లి యొక్క బోధనల ప్రకారం ఈ మార్గాన్ని నడుచుచున్నాము. 이 길을 걷고 있습니다. 사단이 కాబట్టి సాతాను యొక్క దూషణ వల్ల మనం ఈ ఆశీర్వాదకరమైన మార్గాన్ని 된 길을 వదిలివేయకూడదు. 잃어버리지 않는 우리가 되어야 되겠고요. ప్రకటన గ్రంథంలో నేను త్వరగా వచ్చుచున్నాను అని సెలవిస్తుంది. కాబట్టి మనం ఏమి చేయవలెను? 그것을 어떻게 하라고 했죠? నీవు కలిగి ఉన్నదాన్ని పట్టుకొనుము. 번이 잡고 있으라고 했습니다. దాన్ని కోల్పోకుండా మనం జాగ్రత్తగా ఉండవలెను. 하라고 했습니다. 예, 그만 పరలోక రాజ్యంలో అత్యంత ఉన్నతమైన మరియు మహిమగల స్థానాలు మనకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఈ మార్గాన్ని ఎన్నటికీ కోల్పోవద్దని 우리 자녀들에게 다 నేను మిమ్మల్ని అడుగుచున్నాను. 이 길을 결단코 또 놓치지 않는 ఈరోజు 자녀들이 నేను 부탁드리고요. గొప్ప ఆత్మిక యుద్ధం మరియు ఆరాధన గురించి క్లుప్తంగా మాత్రమే వివరించాను. 간략하게 지금 말씀을 드렸습니다만 సాతానుకు మరియు దేవునికి మధ్యన తేడాను గుర్తించుటకు పరిశుద్ధ గ్రంథం వివిధ మార్గాలను నమోదు చేసినందున తండ్రి మరియు తల్లి ఆజ్ఞాపించినట్లుగా మనం నిత్య పరలోక రాజ్యంలోకి ఘన స్వాగతాన్ని పొందుకున్నటకు పరిశుద్ధ గ్రంథమును అంతం వరకు వెంబడించవలనని 넉넉히 또 మిమ్మల్ని అడుగుచున్నాను. 되시길 부탁드리겠습니다. మీరు కృపను పొందారని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించుచున్నాను. ధన్యవాదములు.